హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ మూడుని కానీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ ఉంది, నెగిటివ్ ఉంది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఏమో ఇవి అప్లో ఉన్నాయి. ఇవి ఎందుకుంటాయి అనేది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అది డౌన్లో ఉంటాయి కాబట్టి ఈ డౌన్లో ఉంది. కోటక్ బ్యాంకు, ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అవి బాగా డౌన్ ఉన్నాయి కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ ఉన్నది. వేరేస్ మీకు నిఫ్టీ తీసుకుంటే రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఇవన్నీ అప్లో ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అప్ ఉన్నది కాబట్టి మనకి ఈరోజు నిఫ్టీ ఏమో అప్లో ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ ఏమో పడింది కానీ మరీ అంత దారుణంగా అయితే కొలాప్స్ అవ్వలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నెగిటివ్గానే ఉంటే బాగా కొలాప్స్ అయిపోయింది. అందుకని ఈరోజు కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయని చెప్పాలి. అప్ ఏమో 100 పాయింట్స్ నిఫ్టీ అప్ ఉంది కానీ అస్సలు కదలలేదు. దిస్ నో మూమెంట్ ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కానీ, నిఫ్టీలో కానీ, సెన్సెక్స్లో కానీ పెద్ద మూమెంట్ లేదు. ఇటువంటి రోజులు ఏమవుతుందంటే ఆప్షన్ బయర్స్కి బాగా లాస్ వస్తుంది, ఆప్షన్ సెల్లర్స్కి ఏమో బెనిఫిట్ అవుతారు ఆప్షన్ సెల్లర్స్. తర్వాత మనకి యూఎస్ మార్కెట్స్ గురించి నేను గత వారం 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు. 40,550 క్రాస్ అయితే వాటికి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పి డౌ జోన్స్ 40,550 క్రాస్ అయితే అది అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని మీకు క్లియర్గా చెప్తూ వస్తున్నాను. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు కూడా కానీ మీరు కానీ చూస్తే అది మా ఫ్యూచర్స్ కానీ చూస్తే -230 పాయింట్స్ ఉండే ఫ్యూచర్ ఇప్పుడు 100 పాయింట్స్ ట్రేడ్ అవుతున్నది. సో ఈ అప్ ట్రెండ్ ఇంకా ఒక 2-3 రోజులు మినిమం కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రేపు కూడా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడండి, మీకు అర్థమవుతుంది. 41,491 లెవెల్ ఒకటి ఇచ్చున్నాను. ఆ లెవెల్ కానీ క్రాస్ అయిందంటే ఇంకొక 1000 పాయింట్స్ మినిమం డౌ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత ఇది మన థంబ్నెయిల్, నేను పెట్టిన థంబ్నెయిల్ దీంట్లో ఆల్రెడీ మన నిఫ్టీ లెవెల్ ఇచ్చున్నాను 24,337 అని. ఇప్పుడు దానిపైన క్లోజ్ అయింది కదా మనకి ఈ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ వాటి పైన క్లోజ్ అయినాయి కాబట్టి మనకి. సో తప్పకుండా 24,605కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రేపు మోస్ట్ ప్రాబబ్లీ రేపు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 24,605 కూడా కానీ క్రాస్ అయితే తప్పకుండా 24,700కి వెళ్తుంది. అది కూడా క్రాస్ అయితే ఇంకా ఫాస్ట్గా 25,000 కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అదే మన మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయని ఏదో భయంగా ఉండాల్సిన అవసరం లేదు. మన మార్కెట్స్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ అయితే అవి ఇంకా ఇమ్మీడియట్లీ అయితే వెనక్కి రావనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాటికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అన్లెస్ అంటిల్ ఇంకేదో భయంకరమైన న్యూస్ వస్తే తప్ప యూఎస్ మార్కెట్స్ అయితే వాటి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అండ్ దే విల్ మూవ్ అప్ అట్లీస్ట్ 42,000 వరకైనా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు చెక్ చేసుకోండి. మీకు యూ విల్ సీ ద ట్రెండ్ ఆఫ్ యూఎస్ మార్కెట్స్ అప్. యూఎస్ మార్కెట్స్ అప్ ఉంటే ఏంటంటే 90% వరల్డ్ మార్కెట్స్ అన్నీ అది రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అందరు కూడా అన్ని మార్కెట్స్ కూడా మోస్ట్లీ అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సైకలాజికలీ మనకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే మన గిఫ్ట్ నిఫ్టీ అప్ ఉంటుంది కాబట్టి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ ఇది మాది. దీంట్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామని చెప్పాం కదా, మీరు అడగండి, మేము సర్టన్లీ ట్రై టు గివ్ యూ ద డీటెయిల్స్. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న చార్ట్స్ చూస్తున్నారు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తున్నారు కదా, ఇవి చాలా ఫ్లాట్గా ఉన్నాయి చూడండి. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, పైనుంచి ఓపెన్ అయిన తర్వాత చూడండి కొంచెం పై వరకు వెళ్ళింది, సెకండ్ లెవెల్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి చూడండి డైరెక్ట్గా కిందకి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ నుంచి హై వన్ ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ వస్తూ ఉన్నది. అందుకని ఇది కొంచెం ట్రేడింగ్ ఈరోజు బాగా డిసప్పాయింటెడ్ ట్రేడింగ్ ఉంటుంది, పెద్ద కదలదు కాబట్టి. బ్యాంక్ నిఫ్టీని తీసుకుంటే మీరు చూడండి ఓపెన్ అయిన స్ట్రైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మళ్ళీ కిందకు వచ్చి ఓపెన్ దగ్గర చాలాసేపు ఉండి తర్వాత 10:30 తర్వాత డౌన్ సెకండ్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ దగ్గర వరకు వచ్చి లోపన్ దగ్గర క్లోజ్ అయింది. ఇట్స్ ఎ మూమెంట్లెస్. పైకి కింద కొంచెం తిరిగింది కానీ బ్యాంక్ నిఫ్టీ, కానీ అది పెద్ద ఇంట్రెస్టింగ్గా మొమెంటం ఉండే డే మాత్రం కాదు ఈరోజు. అంటే మినిమం మన సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. మినిమం అయితే మార్నింగే చేసుకొని ఉంటారు, ఎందుకంటే మార్నింగే మన దాంట్లో సిగ్నల్స్ వస్తాయి కాబట్టి ఈజీగా దాంట్లో మనీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు 497 crores బై చేస్తున్నారు. డిఏఎస్ 2788 crores బై చేస్తున్నారు. నెట్ 3285 crores నెట్ బయింగ్ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ స్టాక్స్ రేపటికి సంబంధించింది, రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పిన దాని గురించి మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను. 24337 పైన ఉన్నంత వరకు మార్కెట్ నిఫ్టీ అప్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నిఫ్టీ అప్ వెళ్తే సెన్సెక్స్ కూడా ఆటోమేటిక్లీ ప్యారలల్గా పోతుంటాయి రెండు, అది కూడా అప్ ఉంటుంది. రేపు ఎక్స్పైరీ కూడా నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద సెన్సెక్స్ ఎక్స్పైరీస్ అన్నీ చాలా బోరింగ్ ఎక్స్పైరీస్ ఉంటున్నాయి, ఎస్పెషల్లీ లాస్ట్ 1 hour.
మీరు ఆ లాస్ట్ 1 or 2 hours ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ అయితే మినిమం మొమెంటం ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే అది ఒక లెవెల్ దగ్గర ఉంది. ఆ లెవెల్ తప్పకుండా మినిమం 24,600 వరకైనా తీసుకుని వెళ్తున్నాం మార్కెట్ అనుకుంటాను. అది మీరు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. మీరు మా లైవ్ బైసెప్స్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీరు కానీ మా ఛానల్ కొత్త అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ స్టాక్ కావాలని అడగండి, మేము తప్పకుండా వీల్ ట్రై టు గివ్ యూ ది డీటెయిల్స్. థ్యాంక్ యూ.